Good afternoon, one and all. Today we are going to perform a small funny skit regarding the environmental issues, and we have 4 characters in our drama. One is God, another one is Chirpi representing nature or earth, and another one is Meera, and another one is Rohan, and the scene is going on in heaven. Early in the morning, the scene will be going on. Let's start. Please engage. That is in danger. Oh, ఇది మళ్ళీ వస్తున్నారు. ఓకే, వీళ్ళు మళ్ళీ వస్తున్నారా? సరే రండి, ఏం కావాలి మీకు? దేవుడా, నువ్వు ఎవరికి ఏమడిగినా ఇస్తావంట. నాకు మా వాళ్ళు చెప్పారు. నాదొక చిన్న కోరిక దేవుడా. ఏం కావాలి? నేను భూమి మీద నడవాలి అనుకోవట్లేదు. నాకు కార్లు, బైక్లు, నా కోసం పనిచేసే మెషిన్లు అన్ని కావాలి దేవుడా. నాకు ఇవ్వవా ప్లీజ్? గ్రాంటెడ్, బట్ జాగ్రత్తగా వాడు. థ్యాంక్ యూ దేవుడా. What about me? I am not able to breathe. My forests are also coughing. They are dying just because of bad smoke and all. Now it's my turn, Lord. I want new dress every single day. Made up of the realest things around from the land. And I want to be a fashionable icon. Okay? Yeah. But and what about me? You fill my forest and rivers with garbage, and you make me garbage bin. అందరూ Who cares? I am zooming in my cars. Have a nice day. ఓకే, గ్రాంటెడ్. 13. Oh God, it's true, God. Please make the weather cooler. I don't like sweating. ఓకే, ఇస్తాను. కానీ మీ సెల్ఫీ పిచ్చికి లేదా నీ ఫ్యాషన్ డ్రెస్కి ఎన్నో చెట్లు ఎన్ని కూడా నరికేస్తున్నారు. మొత్తం కూడా భూమి వేడిపోతుంది. కానీ ఇస్తాను, మీ గురించి నెరవేరుస్తాను అన్ని గుర్తుంచుకో. కానీ జాగ్రత్త పడుకో. ఈ భూమి అంతా కూడా నీ గురించి వేడిపోతుంది. కానీ ముందు ఒక చెట్లు అనేది నాటి నీ ఫ్యాషన్ అనేది కూడా కంటిన్యూ చేయి. ఎందుకంటే భూమి అనేది బాగుంటేనే అందరూ కూడా బాగుంటారు. కాబట్టి భూమి హీట్ ఎక్కువకుండా పొల్యూషన్ కాకుండా ఉండడానికి మొక్కలు అనేది నాటి ఇది చాలా అవసరం. See, I warn you. If you are taking something from me, you have to pay something to me. You are taking everything and not paying me. The climate obviously will change. దేవుడా, నువ్వు కూతురు ఆడట్లేదు. ఇన్ని కార్లు మంచి ఐడియా కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. Before my makeup melts, I can post a selfie. I don't. This weather can change my ruining my life. రోహను కాళ్ళు కావాలి, నడవడానికి కాళ్ళు ఇచ్చాను. ప్రశాంతంగా బతకమని, పీస్ఫుల్ గా బతకమని చెప్పాను. కానీ కార్లు కావాలి, లగ్జరీ కావాలి అని చెప్పారు. మీ పిచ్చి వల్లే కదా ఇన్ని కార్లు వచ్చి దానివల్ల కాలుష్యం అంతా పెరిగింది. మీకు కూడా మంచి డ్రెస్ ఇచ్చారు, మంచి అపియరెన్స్ అన్ని కూడా ఇచ్చాను. అయినా సరే ఇంకా నీకు ఈ అందం యొక్క పిచ్చి వల్ల ఇంకా మేకప్ కిట్స్ కావాలన్నావు, డ్రెస్సులు కావాలన్నావు, ఇంకా వేరే వేరే అన్ని కూడా భూమిని ఏవైతే పాడు చేస్తాయి అలాంటి వస్తువులన్నింటినీ కూడా కావాలని కోరుకుని నీ అందాన్ని ఇంకా చూపించాలనిపించదు ఈ భూమిని నాశనం చేశారు. సరే, మీరు అడిగినట్టుగా నేను మారుస్తాను. అంతకుముందు ఎలా ఉందో అలాగా మారుస్తాను. కానీ మళ్ళీ మీ పిచ్చి పీక్ కాకుండా ఈ భూమిని మొక్కలు అనేది నాటి, అలాగే కాలుష్యం అనేది పెరగకుండా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఇదే. ఓకే, గ్రాంటెడ్. టు వాట్ యు విష్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. మా స్వార్థపూరితమైన కోరికలను మాపేసి
చాలా సాయం చేశారు మీరు మాకు. ఇప్పటి నుంచి మేము ప్రకృతిని కాపాడుకుంటాం, ఎర్త్ని కూడా కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. Thank you, God. Thank you, God. There are no words of passion. Okay. Earth is dying. ఓకే I promise you, if you protect me, I will protect you. ఓకే మీరు అలా చేస్తే భూమి బాగుంటుంది, భూమి మీద బతికే ప్రతి ప్రాణి కూడా బాగుంటుంది. ఓకే సరైన శుభ్రం. When before ending our skit, what we want to tell is we are creating things for our comfort, we are destroying the nature, and for our luxuries we are spoiling the environment and also earth. It is our duty to protect the earth, so please understand the worth of earth and nature. Please save it, please don't use plastic. Thank you. భూమి కాపాడు.